అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. లావణ్య ఎపిసోడ్ ఇప్పటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ అంటూ లేదు. ఎప్పుడూ కూడా ప్రతిదీ కామనే. సో ఏది జరిగినా ఒక సెన్సేషన్. ఇప్పుడు మళ్ళీ కేసు పెట్టింది రాజ్ తరుణ్పై, ఇంకా శేఖర్ భాషపై. A2, A3గా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టాల్సి వచ్చింది మాట్లాడదాం. మనతో పాటు శేఖర్ భాష ఉందాం. నమస్కారం. నమస్తే. ఏంటన్నా మళ్ళీ అసలు ఇదే పోయినంతకాలం ఇదేనా? ఇంకా సో నీకు పోలీసులో లేకపోతే మరి ఎవరు ఇచ్చారో తెలియదు, డ్రగ్స్ అమ్ముకోవడానికి అఫీషియల్గా లైసెన్స్ పొందిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన స్టేట్లో లావణ్య. ఎలా ఇస్తారు అఫీషియల్ లైసెన్స్? ఇప్పుడు ఆవిడ డ్రగ్స్ అమ్ముకుంటోంది అని చెప్పి కేసు పెట్టారు. అదే నార్సింగ్ పిఎస్లో పెట్టి 1.5 సంవత్సరం దాటిపోయింది. ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయరు. రీసెంట్గా ఇదే మనం ఛానల్లో నేను ఆవిడ డ్రగ్స్కి సంబంధించిన 2 నాకు ఎవరు పంపిస్తే దాంట్లో చాలా క్లియర్ కట్గా వైజాగ్లో ఆవిడ ఒకళ్ళకి డ్రగ్స్ ఎలా అమ్ముతుంది, బెంగళూరు నుంచి ఆ కేఆర్పురం నుంచి బస్సులో ఎలా డ్రగ్స్ వేయించి ఇక్కడ తెప్పించాలి, అండ్ అలాగే ఇడ్లీ ప్యాకెట్లో వరలక్ష్మి టిఫిన్స్ మన డిఎల్ఎఫ్ ఉంది కదా, సో అక్కడి నుంచి ఎలా డ్రగ్స్ ఆవిడ తెప్పించుకునేది, ఇవన్నిటికి సంబంధించి చాలా క్లియర్ కట్గా ఆవిడ మాట్లాడిన కాల్ రికార్డ్స్ నేను ప్లే చేయడం జరిగింది. ఇవి ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కడ దొరకల, మనకు వచ్చినాయి. మనం వెంటనే నేనేం చేశాను, మీడియా కన్నా రావడానికన్నా ముందే మన ఈ కేసు నార్సింగ్ పిఎస్లో ఒకటి, రెండోది మోకిల పిఎస్లో ఉంది. ఇది వరలక్ష్మి డ్రగ్స్ కేసులో ఈవిడ A11గా ఉంది, ఈ కేసులో A1 A2 ఉంది. ఏది డ్రగ్స్ కేసు నార్సింగ్. సో నేను వెంటనే నార్సింగ్ సిఐ హరికృష్ణారెడ్డి గారు SHO గారికి వెంటనే నేను ఫోన్ చేశాను. సార్ ఇట్లా నాకు ఒకటి వచ్చింది, మీరు చూడండి అని చెప్పి ఆయనకి వాట్సాప్ చేశాను. ఆ కాల్ రికార్డ్ వాట్సాప్ చేశాను. ఆయన హలో నేను బిజీగా ఉన్నానండి అని చెప్పి కట్ చేశారు. తర్వాత ఆ కాల్ రికార్డ్ ఆయన విన్నారా లేదా, దాని ముందు తీసుకెళ్లారా లేదా తెలియదు. నేనైతే ఇప్పుడు మనం ఏంటి మీడియా పని, పోలీసుల వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందా లేదా వాళ్ళు చేయించడం 4th ఎస్టేట్గా మీడియా పని. సో ఒకసారి పోలీసులకి ఇవి అందజేసిన తర్వాత ఎటువంటి యాక్షన్ లేదు అంటే ఇది ఖచ్చితంగా మీడియాకి తీసుకొచ్చి ఎందుకు లేదు అప్పుడు బయటపెట్టారు అని అడిగి, సో మీడియాలో అన్ని చోట్ల కూడా మనం ఈ రికార్డ్స్ ప్లే చేసాం. ఇదిగో ఈవిడ ఇంత రెడ్ హ్యాండెడ్గా ఆవిడ డ్రగ్స్ చేస్తున్న వీడియోలు ఉన్నాయి, ఆవిడ డ్రగ్స్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ వీడియోలు ఉన్నాయి, అయినా కూడా ఆవిడని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి నేను గట్టిగా పిఎస్ని ఈవిని కాదు, తప్పెవరిది, ఈవిడ ఏమైనా చేసుకోవచ్చు కానీ పట్టుకున్న పోలీసులు ఏం చేస్తున్నారు అని చెప్పి అడిగినప్పుడు కట్ చేస్తే ఒక 20 రోజుల్లో నా మీద కేసు. అంటే ఏంటంటే జరిగి 20 days అవుతుంది. ఓకే. సో ఏంటంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఆవిడ డ్రగ్స్ బిజినెస్ చేసుకొని పోయా, ఆవిడ డ్రగ్స్ కొట్టుకొని లేకపోతే అమ్ముకొని ఆవిడ నేను అంటది ఒక ఇంటర్వ్యూలో, నిన్న ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్లో ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఈ కాల్ రికార్డు వచ్చిందని నా మీద కావాలని ఇట్లా చేస్తుంది. ఆవిడకి తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక పోలీస్ ఆఫీసర్ తోటి అక్రమ సంబంధం పెట్టుకొని ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిన అది అందరం చూసాం. సో ఇక్కడ ఏమైందంటే నిన్న ఆ విషయం చర్చిస్తున్నప్పుడు అవునురా నేను అమ్ముకుంటా, నేను డ్రగ్స్ అమ్ముకుంటా, ఏది ఇడ్లీ ప్యాకెట్లో కాకపోతే బోండాల్లో పెట్టి అమ్ముకుంటా, నీకేంటి అంటే కమిషనర్ గారట, మన పోలీస్ కమిషనర్ గారట ఆవిడ చూసి ఆవిడ మీద 12 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా ఆవిడ డ్రగ్స్ కేసులో ఉన్నా కూడా ఆవిడ డ్రగ్ పెడ్లర్గా 45 days చెంచల్ కూడా జైల్లో ఉండొచ్చినా కూడా ఆవిడ ఇటువంటి అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఆల్రెడీ ఇంతకుముందు పెట్టినా కూడా ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ ఆవిడ అటెంప్ట్ టు మర్డర్ పెట్టి ఆ ఇంట్లో ఆవిడ ట్రెస్పాస్ చేసి చెప్పి అందులో నా పేరు పెట్టి ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి అంటే నిన్న కూడా చెప్పింది ఆ లైవ్లో ఒక మాట అంటది, ఇదిగో శేఖర్ భాష నువ్వు నా గురించి ఇంకా మాట్లాడడం ఈ డ్రగ్స్ గురించి మాట్లాడడం మానేసే, లేకపోతే మానేసామంటే నేను వదిలేస్తా, దాంట్లో నుంచి తీసేస్తాట, ఎవరికి నీ దయ కావాలి, ఎవరికి నీ బెచ్చం కావాలి, ఎవరికి బ్లాక్మెయిల్ అనమాట. అంటే నా నోరు మూయించడానికి మాత్రమే ఆవిడ డ్రగ్స్ కోణం బయట పెడుతున్నాననే కారణంతో, ఏకైక కారణంతో నా మీద ఆవిడికి ఆల్రెడీ సంబంధం ఉన్న పోలీస్ ఆఫీసర్స్ తోటి, మరి ఆవిడకి ఇక్కడ అదొక్కటేనా, ఇంతకుముందు మన నార్సింగి ఒక ప్రముఖ హైర్ అఫీషియల్ మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయన్న ఆవిడ మీద నీకు చూపిస్తాడు. ఇది ఫస్ట్ 2023 ఏప్రిల్ 3వ తేదీన మస్తాన్ సాయి మీద పెట్టిన ఫస్ట్ కేసు అనమాట. దీంట్లో పెట్టిన సెక్షన్ చూడు, 307 అంటే అటెంప్ట్ టు మర్డర్, ఓకే, 376 అంటే రేపు, 506 509 మామూలు రెగ్యులర్గా పెట్టే సెక్షన్లు ఏమైనా బెదిరించాడు ఇవన్నీ కూడా. బట్ 307 ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 307 సెక్షన్ బిఎన్ఎస్ వచ్చిన తర్వాత 109గా మారింది. ఓకే, వెనక్కి
సో ఇదే 307 సెక్షన్ మళ్ళీ ఇంకెక్కడ పెట్టింది, మళ్ళీ ఇదే రీసెంట్గా నా మస్తాన్ సాయి అరెస్ట్ అయినప్పుడు అయ్యో మళ్ళీ నన్ను అటెంప్ట్ మర్డర్ చేశాడు అని చెప్పి మళ్ళీ అదే నార్సింగ్ పిఎస్లో మళ్ళీ అదే ఇతని మీద పెట్టి అరెస్ట్ చేయించింది. మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అటెంప్ట్ మర్డర్ అంటే ఆవిడ. సో ఆవిడ మీద అటెంప్ట్ మర్డర్లు జరుగుతూనే ఉంటాయి అనమాట బేసికల్లీ. ఓకే, వాట్ ఎవర్. ఇప్పుడు మా మీద పెట్టిన ఎఫ్ఐఆర్, ఓకే, దీనికి సంబంధించిన ఫస్ట్ 109 మళ్ళీ, ఓకే, దీంట్లో 6 మంది ఉన్నారు, దీంట్లో కొన్ని సెక్షన్లు ఉన్నాయి, ఏ సెక్షన్ ఎవరికి అనేది వాళ్ళు ఎక్స్ప్లిసిట్గా ఏం చెప్పలేదు పోలీసులు. అయితే ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఇటువంటి తీవ్రమైన సెక్షన్స్ పెట్టేటప్పుడు కనీసం అఫెన్స్ ఎప్పుడు జరిగింది, నేరం ఎప్పుడు జరిగింది అనే టైం అయినా రాశారు ఎక్కడెక్కడన్నా, డేట్ అండ్ టైమ్ ఆఫ్ అఫెన్స్. ఓకే, ఏం లేదు. ప్రియర్ టు 26/8 అంటే ఆగస్టు 26 కన్నా ముందు జరిగింది అంటే ఇప్పుడు 1947లో జరిగిందా, లేకపోతే 2000 సంవత్సరంలో జరిగిందా, లేకపోతే క్రీస్తు పూర్వం జరిగిందా, ఇక్కడ ఏ రకమైన మెన్షన్ ఉండదు. ఓకే, ఇకపోతే ఆవిడ రాసుకుంటుంది వైఫ్ ఆఫ్ రాజ్ తరుణ్ అంట. ఓకే, వైఫ్ ఆఫ్ రాజ్ తరుణ్ అంటానికి ఆవిడ దగ్గర ఏ ప్రూఫ్ ఉండదు, కానీ ఆవిడ రాస్తుంది, వీళ్ళు పెడతారనమాట. సో దీంట్లో బోళ మన పేర్లు పెట్టింది. ఇక్కడ ఆవిడ మన పోలీసులు రాసిన కంప్లైంట్, ఇది వివరాలు మీరు గమనించండి. ఇక్కడ కొంచెం పెద్ద చేద్దాం. ఆవిడ పోలీసుల ప్రకారం ఆవిడ ఇచ్చిన దీని ఏంటంటే ఆవిడ 2016 నుంచి ఇల్లు ఉన్నప్పటి నుంచి అక్కడే ఉంటుందంట. హౌఎవర్ ఇన్ 2024 డ్యూ టు పర్సనల్ డిఫరెన్సెస్ విత్ హర్ హస్బెండ్ హీ వెకేటెడ్ ద హౌస్ అట. ఎవరు రాస్తారని వెళ్ళిపోయాట. ఇక్కడ టుక్ ఆల్ హిస్ బిలాంగింగ్స్ అని రాయాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు రాసింది అంటే అక్కడ రాస్తారని వెళ్తూ రాస్తారని పైన ఉండేవాడు, ఈవిడ కింద ఉండేది. కింద ఈవిడ మస్తాన్ సాయిని ఇంకా చింటూని వాళ్ళు వీళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళు బేసికల్లీ దే వర్ నాట్ ఈవెన్ లివింగ్ టుగెదర్, లివింగ్లో కూడా లేదు. ఎప్పుడో ఉన్నది దీని గుడ్ విల్ తోటి ఆవిడని ఉండనిచ్చాడు రాస్తారు. దానికి సరైన ప్రూఫ్ కూడా నేను నిన్న వినిపించాను. అదేంటంటే మస్తాన్ సాయితో ఇవి మాట్లాడుతూ ఉంటుంది. మస్తాన్ సాయితో ఉంటుంది, నాకు ఎవరన్నా వచ్చి పెళ్లి చేయొచ్చు కదా నువ్వు, నాకు ఒక మంచి సంబంధం చూడు అంటూ ఉంటుంది. సో ఇదేంటంటే మస్తాన్ సాయి పరిచయమైన కొత్తల్లో మస్తాన్ సాయితో మాట్లాడుతూ ఉంటుంది. సాయి నాకు ఎవరన్నా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి అంటే వాడు చాలా చమత్కారంగా అంటాడు, ఒక హీరో ఉన్నాడు ఉయ్యాల చంపాల హీరో బాగుంటాడు అతన్ని చూసి అంటే అంటే వీడికి కాలుతుంది అనమాట. ఏంటి నాకు అతనికి ఏదైనా అఫైర్ ఉందనుకుంటున్నావా, పిచ్చి పిచ్చిగా మాట్లాడు సాయి. ఇక్కడేమో మనందరికీ రాసిన మూడు లివిన్ ఇవన్నీ చెప్పి అప్పట్లో అతనికి ఇలా చెప్పేటప్పుడు లేదు వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారని నేను చెప్పానంటే నువ్వు నమ్ముతావా అదేంటే లేదు వాళ్ళు అంటుంటే నేను ఇగో మీ అందరికి ఇలా కాదు, నేను పెళ్లి చేసుకొని వేరే అబ్బాయితో ఇదే ఇంట్లో ఉంటా, ఆ రాజ్ తరుణ్ కూడా పెళ్లి చేసుకొని ఇదే ఇంట్లో పైన ఉంటాడు, అప్పుడు అందరి నోళ్ళు మూతపడతాయి ఇలాంటి రూమర్లన్నీ పుట్టించే వాళ్ళని అని ఆవిడ చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటి, సరే ఇది నేను ఊరికే నా నోటి మాట కాదు, ఏదో ఎవడో అన్నమాట కూడా కాదు, సాక్షాత్తు లావణ్య అన్నమాట. అండ్ తర్వాత నన్ను నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పి మస్తాన్ సాయిని అడుగుతుంది. తర్వాత ఇదే మస్తాన్ సాయి మీద ఆవిడ కేసు పెట్టింది. మస్తాన్ సాయి నా ఎంబడపడి నన్ను పెళ్లి చేసుకొని అడిగాడట. అడిగితే ఆవిడ వద్దు అంటే అప్పుడు లేదు నాకు పెళ్ళయి కొడుకున్నా కూడా నేను వాళ్ళ బాధ్యతలన్నీ మా అమ్మా నాన్న వాళ్ళకి అప్పగిచ్చేస్తాను, మన ఇద్దరం హాయిగా ఉండొచ్చు, మా ఆవిడతో నేను సపరేట్ అయిపోయాను చెప్పిన టైప్లో అప్పుడు నేను ఒప్పుకున్నాను అని చెప్పి కోర్టు వాళ్ళ ముందు జడ్జి ముందు ప్రమాణం చేసి చెప్పిన మాట అది. ఓకే, కానీ అసలు విషయం ఏంటి, ఈవిడే అడిగింది మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోమని. నాకు రాసి తప్పితే ఏ ఎఫ్ఐఆర్ లేదని. నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఇది మన హీరో అయితే ఒకళ్ళు ఉన్నారు రియల్ జంపల్సింది తెలుసు. సాయి మంచిగా ఉండదు సాయి, నువ్వు కూడా ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడుతావు ప్రతిసారి? అరే ఊరికే మామూలుగా అంటున్నా, అందరూ విష్ చేశారు కదా అందుకని అలా అన్నా. అంటే నీకు రాజు ఏమైనా చెప్పాడా దట్ ఐ లవ్ హర్ లేదు అలాగా మామూలుగా వీళ్ళు అంటున్నారు కదా అని. నీతో అన్నారు ఎవరైనా? ఎవరన్నా అంటుంటే విన్నా అంటే. ఎవరంటుంటే? ఏమో గుర్తులేదు, ఏమో నాకు గుర్తులేదు. నేను ఇంకో అబ్బాయిని చేసుకుని ఇదే ఇంట్లో ఇలాగే ఉంటా, రాజు ఇంకో అమ్మాయిని చేసుకుంటాడు.
మరి చూసి పెట్టుకోండి రాజుకి కూడా. అదే జరుగుద్ది అప్పుడు, కానీ అందరూ మూసుకొని కూర్చుంటారు. సరేలే, మన సంబంధం చూసి పెళ్లి చేయి. అదే చూస్తాను చక్కగా ఇద్దరికి. ఇద్దరికా? ఏరు బాగున్నా. వాడి గురించి ఎందుకు, సరే పెళ్లి చేసుకుంటావా సాయి? నన్ను చేసుకోవచ్చు కదా. అయిపోయింది ఒకసారి జీవితం, మళ్ళీ అడిగి. ఆ అబ్బాయి చాలా క్లియర్ కట్గా నేను చేసుకోను, నాకు అయిపోయింది అని చెప్పాడు. ఆ అమ్మాయి ఏముంటది, ఆ అబ్బాయి మీద పెట్టిన ఎఫ్ఐఆర్ లో నీ జాతకంలో చూపించుకున్నావు అయితే. చూపించారు రెండో పెళ్లి అనేది లేదు నా జాతకంలో, నేను చేసుకున్నాను అని చెప్పాడు. బట్ ఈవిడ కంప్లైంట్లు ఏం పెడుతుంది అంటే, మస్తాన్ నా ఎంబడబడ్డాడు, నన్ను పెళ్లి చేసుకుంటాం అని అడిగాడు, ఆయనే సపరేట్ అయిపోయాయని చెప్పాడు. ఆయన వద్దని చెప్తున్నాడు క్లియర్ కట్గా మస్తాన్ సాయి, నేను పెళ్లి చేసుకున్నాను. ఈవిడేం చెప్తుంది, నాకు రాజస్థాన్తో సంబంధం లేదు, రాజస్థాన్ వేరే అమ్మాయిని చేసుకుని ఇక్కడే ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటి, వీళ్ళ ఇంట్లో లవర్స్గా కూడా లేరు. ఆయన ఏదో ఉండిచ్చాడు, ఈవిడ ఉంటుంది, అద్దెకి లేదు, ఆ ఇంటి ఓనరు కాదు, అలాగే ఆయన భార్య కాదు. ఆవిడే చెప్పింది కదా చాలా క్లియర్ కట్గా. బట్ ఇక్కడేం రాస్తుంది, భార్య, రాజ్ తరుణ్ భార్య అంట. హస్బెండ్ vacated all his belongings and shifted to Madhapur. Subsequently, in July 21, she lodged a complaint against the Narsing police station. అది pursuing her legal battles. ఓకే, ఆవిడ లీగల్ బ్యాటిల్స్ ఏవో కొట్లాడుతుందంట. ఏం లీగల్ బ్యాటిల్స్ అయ్యా కొట్లాడుతున్నది, ఇక్కడ రెండు విషయాలు. పర్సనల్ డిఫరెన్సెస్ వచ్చి రాస్తారని వెళ్ళిపోవాలా. అక్కడ అసలు రాస్తానికి ఏమి రిలేషనే లేనప్పుడు డిఫరెన్సెస్ సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే ఈవిడ ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి 3 నెలలు 2 నెలలు జైల్లో ఉండి, చెంచల్గూడ జైల్లో ఉండి బెయిల్ మీద బెయిల్ రిజెక్ట్ అయిన తర్వాత ఫైనల్గా ఏ రోజు బెయిల్ వస్తే ఆ బెయిల్ తీసుకుని బయటకు వచ్చి డైరెక్ట్గా ఇంటికి రావడం మొదలెట్టు. ఓరి నాయనో, అసలే హీరో ఇమేజ్, ఇటువంటి డ్రగ్ పెడ్లరు అని చెప్పి అంతా తెలిసిపోయే నేపథ్యంలో ఇటువంటి దీంట్లో నేను ఉంటే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, వద్దు అని అమ్మాయికి రావద్దు అని చెప్తే వినే టైప్ కూడా కాదు. ఈయన కూడా బ్లాక్మెయిల్ చేస్తాడు, ఏదో రకంగా నీకు కూడా డ్రగ్స్ అంటగడతా అని చెప్పి ఇదేమైనా చేయొచ్చు. అందుకని మనకు అసలు ఏ సంబంధం వద్దు, ఇక్కడి నుంచి నన్ను కూడా ప్రపంచం అంతా ఈ డ్రగ్ పెడ్లర్లు లేకపోతే డ్రగ్ అడిక్ట్ అయినా చూస్తారని చెప్పి రాస్తారు. ఆన్ ద స్పాట్ అప్పటి నుంచి ఖాళీ చేసి, ఎవరికైనా నిజంగా ఇప్పుడు పెళ్ళం కాదని మనకు తెలుసు, ఒకవేళ నిజంగా పెళ్ళమైనా సరే డ్రగ్ అడిక్ట్ అయితే దాంతో ఉండే అర్హత ఉందా, లేదు. ఉండమని అడిగే అర్హత ఉందా? ఏ డ్రగ్ అడిక్ట్ పెళ్ళడానికి కూడా ఉండమని అడిగే అర్హత లేదు. ఎందుకంటే నువ్వు డ్రగ్లు తీసుకున్నావు, ఏ క్షణమైనా చంపేయచ్చు, కొట్టి చంపేయచ్చు. అటువంటి ఏ డ్రగ్స్కి అడిక్ట్ అయిన మొగుడైనా పెళ్ళమైనా సరే నీకు అర్హత లేదు వాళ్ళని నాతో ఉండమనడానికి. సరే, అది పక్కన పెడితే అందుకని రాస్తాను వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏం రాస్తుంది, డిఫరెన్సెస్ అంట. ఏం డిఫరెన్సెస్, ఇది ఇందుకని వెళ్ళిపోయాడు ఫస్ట్ పాయింట్. రెండోది ఇక్కడ ఏంటంటే షీఈస్ ఫైటింగ్ హర్ లీగల్ బ్యాటిల్స్. ఏం లీగల్ బ్యాటిల్ అప్పుడు ఫైట్ చేసేది, ఈవిడ మీద ఉన్న డ్రగ్స్ కేసు, 1 కాదు 2, వరలక్ష్మి డ్రగ్స్ కేసు. అది ఇడ్లీల్లో ఈవిడ డ్రగ్స్ తెప్పించుకునేది అనే కాల్ విన్నాను. దానికి సంబంధించిన ప్రూవ్ అయింది ఏమన్నా? అది మనం టీవీలో అలాగే అన్ని ఛానల్స్లో కూడా వచ్చింది. నేను ఫస్ట్ హరికృష్ణారెడ్డి గారికి పంపించాను, సార్ ఇది వినండి, ఈవిడ వరలక్ష్మి నుంచి ఎట్లా డ్రగ్స్ తరలించుకునేది, అండ్ అలాగే వైజాగ్లో ఒకరికి డ్రగ్స్ ఎలా అమ్మింది, బెంగళూరులో నుంచి కేఆర్పురం నుంచి మన హైదరాబాద్కి బస్సులో వేస్తే ఎలా తెప్పించుకునేది డ్రగ్స్, ఇవన్నీ కూడా ఆయనకి పంపించారు. సరే, ఆ బ్యాటిల్స్, వరలక్ష్మి డ్రగ్స్ కేసు బ్యాటిల్, అది బ్యాటిల్ అంట, లీగల్ బ్యాటిల్ అంట. అది పోలీసులు ఆవిడ మీద పెట్టిన కేసు. తర్వాత రెడ్ హ్యాండెడ్గా ఈవిడే లీగల్ బ్యాటిల్ అంటుంది కదా, తీసి చక్కగా చూపిస్తూ నేను అడుగుతుంది, ఏం పీకుతావు నేను డ్రగ్స్ చేస్తే, ఏం పీకుతావు, ఇడ్లీలో కాకపోతే బోండాలో తెప్పించుకుంటా, ఏం పీకుతావు. ఇప్పుడు సాక్షాత్తు పోలీస్ కమిషనరే నాకు అండగా ఉన్నారు, నన్ను ఎవరు ఏం పీకలేరు అన్నప్పుడు ఆవిడ పచ్చిగా తిడుతుంది. ఎందుకంటే మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు కమిషనర్ వెనకాలన్నారు, మనం సార్ నన్ను తిట్టి, సరే పోరా నీ మీద కేసు పెడతా పో. ఇలా ఈవిడ ఫోన్ కొట్టేసిన వాళ్ళు చాలామంది దగ్గర ఫోన్లు కొట్టేస్తే, ఉదయ్ అనేవాడు నార్సింగ్ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే, నార్సింగ్ పిఎస్లో ఈవిడ బాగా హవా నడిచింది కదా. ఇది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. ఆ అబ్బాయిని బెదిరించి పంపించేశారు, నీ మీద కూడా డ్రగ్స్ కేసు అంట కడతాను నువ్వు. సో ఇలా ఈవిడ డ్రగ్స్ చేస్తోంది అనే సాక్ష్యాలు ఉన్నా, పోలీసులు ఆవిడని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సాక్ష్యం, ఏమీ లేదు. బట్ దిస్ ఇస్ నాట్ ద టైం. దిస్ ఇస్ నాట్. ఏంటి స్టేషన్ లో ఉంది, స్టేషన్ దగ్గర. నేను ఎక్కడి నుంచి వస్తున్నాను సార్, మీకు రైట్ లేదు, పోలీస్ అయినా సరే. సార్ ప్లీజ్, ఒక నాకు హెల్ప్ చేయండి సార్, ప్లీజ్. ఐఎమ్ నాట్ కమింగ్.
Sir, I'm not coming anywhere. Sir, I'm not coming anywhere. I am not coming anywhere. Madam, please, I'm not coming anywhere. నా పేరెంట్స్ మా ఇంట్లో వాళ్ళు వచ్చాక నేను రాను. మా ఇంట్లో వాళ్ళని రానివ్వండి. ఏంటి మీరు? రాను నేను. మేడం ప్లీజ్ ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఒక నిమిషం ఆగండి. మా ఇంట్లో వాళ్ళు రావాలి. మా ఇంట్లో వాళ్ళు రావాలి. మీరు మా ఇంట్లో వాళ్ళు రావాలి. మీరు ఎందుకు ఇట్లా? ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఒక నిమిషం ఆగండి. నా పెట్టు. ఒక నిమిషం ఆగండి. మీరు అసలు ఎవరో నాకు తెలీదు. వద్దు నాకు రాను నేను. వద్దు నాకు. సార్ ఎందుకు అరుస్తున్నారు? ఎందుకు మేడం మేడం ప్లీజ్ మేడం ప్లీజ్. సో ఇలా ఆవిడ రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకొని ఆవిడ దగ్గర నిజంగా ఏమీ లేకపోతే ఓపెన్ చేసి చూపించచ్చు కదా, ఎందుకు చూపించలేదు? ఎయిర్పోర్ట్లో అడిగితే చూపిస్తావు కదా, రైల్వే స్టేషన్లో అడిగితే ఎందుకు చూపించవు? వాళ్ళకి అనుమానం వచ్చింది, తీసుకెళ్లారు, ఓపెన్ చేశారు, డ్రగ్స్ దొరికినాయి దాంట్లో, వెంటనే కేసు బుక్ చేశారు, చెంచల్గూడ జైలుకి రిమాండ్ కూడా వేశారు. ఇదంతా అందరికీ జరిగింది కదా. బట్ ఇప్పుడు ఆమె ఏమంటది, నేను లీగల్ బ్యాటిల్స్ ఫైట్ చేస్తుందంట. ఏది? ఈ కేసు, దానికి లీగల్ బ్యాటిల్ అనేది ఆవిడ పెట్టుకున్న పేరు అనమాట. సో ఇది ఇలా ఉండగా అప్పుడు ఏమైంది, ఆవిడ మీద మొత్తానికి ఏదో బెయిల్ తీసుకొని వచ్చింది. బెయిల్ తీసుకొచ్చిన తర్వాత ఈ కేసు నుంచి ఎలా బయటపడాలి అని రకరకాల ప్లాన్లు ఆలోచిస్తూ ఉండగా పోలీస్ ఆఫీసర్ తోటి సంబంధం పెట్టుకుంది. సరే బాయ్. Hold on. కాదు, అక్కడెక్కడో రోడ్ బాగాలేదన్నారు కదా, దానికి ముందు మీరు వచ్చి ఎక్కించుకోవచ్చు కదా నన్ను. రోడ్ బాగాలేదా లేదా మీకు నన్ను కలవడం ఇష్టం లేదా? చెప్పండి పర్లేదు. నేను నాది గుండె కాదు, రాయి లాంటి గుండె అని నేను అర్థం చేసుకుంటాను. డిస్టర్బ్ చేస్తున్నాను డ్యూటీలో ఉన్నారు మీరు? ఒకవేళ 11 కిలోమీటర్స్ దాటి మీ డ్యూటీ ప్రొమిసెస్ లోకి వస్తే ఏం చేస్తారు? నన్ను ఇంకెవరైనా ట్రబుల్ చేస్తారా? 25 కిలోమీటర్స్ దాటి మీ డ్యూటీ ప్రొమిసెస్ లోకి వస్తే నన్ను మీ వాళ్ళు ఎవరైనా నన్ను ఏమైనా అంటారా? అది నేను దాటేసి కూడా దూకేసి వస్తా. ఓకే, సో నేను మీకు రావద్దు అన్నది మీ మెయిన్ పాయింట్. మీరు అబద్ధం చెప్తున్నారా? నేను అంటలేను. సరే, నేను ఊరికే ఫోన్ చేసిన, క్షమించండి. నేనేం రావట్లేదు. ఆల్రైట్, ఐఎమ్ స్లీపింగ్. బాయ్. అన్నీ ఆవిడ రికార్డ్ చేస్తుంది. ఎప్పుడైతే తర్వాత ఏం చేస్తుంది అంటే వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి చేస్తుంది. బేసికలీ మీరు గమనిస్తే ఆ ఆఫీసర్ పెద్ద ఏమి రావద్దని అంటున్నాడు, ఇది చేస్తున్నాడు, కానీ ఈవిడేం చేస్తుందంటే హనీ ట్రాప్. బేసికలీ ఎలా నైస్గా మాట్లాడి ఏదో రకంగా వాళ్ళని లొంగ తీసుకోవడం కోసం చేస్తారు తప్ప ఇక్కడ ఆఫీసర్ నువ్వు రా, నువ్వు వస్తే నేను ఇంకా కేసు సాల్వ్ చేస్తా, నేను పెడతాను అట్లా ఈవిడ మెల్లగా సోపేస్తుంది అనమాట. ఇలా వేసి వాళ్ళని లైన్లోకి తెచ్చుకొని ఫైనల్గా వాళ్ళతో తనకు కావాల్సిన పనులు చేయించుకుంటుంది. సో ఇదే విధంగా రాజ్ తరుణ్ మీద కేసు పెట్టడానికి ఈ ఆఫీసర్ని వాడింది అనేది అక్కడ అందరికీ అర్థమయ్యి తర్వాత ఈ ఆఫీసర్ విషయం అంతా కూడా బయటకు వచ్చి ఆయన ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది కూడా జరిగింది. అయితే మీరు గమనించండి, తర్వాత దీనికి
చదవండి. ఇది అన్ని పేపర్లోనూ హెడ్లైన్స్లో వచ్చిందా ఆ నెక్స్ట్ డేనా, డ్రగ్స్ కేసు నిందితురాలతో అడ్డదారిలో దోస్తి, రాత్రైతే వీడియో కాల్స్, చాటింగ్స్, ప్రేమాయణం, సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్గా మారిన ఇద్దరి సంభాషణ, యువతిపై నమోదైన డ్రగ్స్ కేసుకు సంబంధించి అంతర్గత విచారణ చేరవేత. అంటే ఆవిడ ఛార్జ్ షీట్ కాకుండా ఆవిడది అలా పక్కన పెట్టారు ఈ మహానుభావుడు. తర్వాత ఈ సహకారంతో ఇప్పటికే పలువురిపై యువతి అక్రమ కేసులు నమోదు చేసింది. సో వీళ్ళ అండ చూసుకొని ఎవరి మీద పడితే వాళ్ళ మీద అక్రమ కేసులు నమోదు చేస్తూ ఉంటుంది అనమాట. పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారం ఈయన భాగవతంపై సిపి అంతర్గత విచారణ. ఓకే, సో మల్టీ జోన్కి ఈయన ట్రాన్స్ఫర్ చేస్తూ అవుతుంది. ఈయనకి తెలుసు ఏ సిపి అయితే ఇవాళ ఆవిడకి అండగా ఉన్నారు అంటున్నారో, మరి ఆవిడ మరి ఏ మ్యాజిక్ చేసిందో ఆయన దగ్గర, లేకపోతే ఇంకేమన్నా నా దగ్గర నా డిపార్ట్మెంట్ పరువు తీస్తా అని చెప్పి బెదిరించిందో, బ్లాక్మెయిల్ చేసిందో, ఇంకా లేకపోతే ఆవిడ సంగతి తెలిసిందే కదా నైస్గా మాట్లాడడంలో. సో వెళ్తారు, సార్ నాకు న్యాయం చేయండి సార్, నేను అడుగుతున్నాను సార్. ఇప్పుడు దాంట్లో నేను లీగల్ బ్యాటిల్స్ ఫైట్ చేస్తున్నానా? ఇదే బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులే దొడ్డిదారిలో నడుస్తున్నారు. తప్పులు చేయొద్దంటూ సూచించే అధికారులే తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. సమాజంలో సాధారణ వ్యక్తులకు మాత్రమే చట్టాలు వర్తిస్తాయి తప్ప తమకు మాత్రం ఇవన్నీ కాదు అని చెప్పి ఉన్నతాధికారులు కంటపడకుండా చాటుమాటుగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసు శాఖ పరువును బజార్కి ఇడుస్తున్నారు. ఇలాంటి ఆర్టికల్స్ అన్ని పేపర్లోనూ అన్ని టీవీల్లోనూ చాలా పెద్దగా వచ్చాయి. జస్ట్ బికాస్ ఆఫ్ లావణ్య పోలీస్ శాఖ పరువు పోయింది, నార్సింగ్ పిఎస్ పరువు పోయింది ఆ రోజు. సో ఈ రకంగా అక్కడున్న అధికారులకి హనీ ట్రాప్ వేసి వాళ్లతో తనకి కావాల్సిన పనులు చేయించుకుంటూ ఉంటుంది. నీకు గుర్తుందో లేదో, నేను చాలా రోజుల క్రితం లావణ్య ఇంట్లో పనిచేసే వ్యక్తి ఒక అతను ఆవిడ బూతులు టార్చర్ తట్టుకోలేక బయటకు వచ్చి చెప్పాడు, మొత్తం వెళ్ళగెక్కున్నాడు తన బాధ చెప్పుకొని, ఎక్కడెక్కడ డ్రగ్స్ పెడుతుంది, తనతో ఇంజక్షన్లు తెప్పించుకున్నది, ఆ పేటిఎం రిసిప్ట్లతో సహా అన్నీ పెట్టు. నేను ఇవన్నీ తీసుకెళ్ళి అబ్బాయి కూడా వీడియోస్ మీరు బయట పెట్టినట్టున్నారు. అబ్బాయిని డైరెక్ట్ గా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టే, నార్సింగ్ పిఎస్ లో కూర్చోబెట్టి. నాకు తెలియదు అప్పట్లో ఈ వ్యవహారం. తీసుకెళ్ళేది వీడియో రికార్డ్ చేసి సంథింగ్ లావణ్యకి ఇచ్చినట్టుగా ఒక వీడియో. అది కాదు, ఆ అబ్బాయి ఇంజక్షన్లు అవన్నీ కూడా తెప్పించుకునేది ఆ అబ్బాయి తోటి. ఓకే ఓకే, శ్యామ్ ఆ అబ్బాయి పేరు. ఆ అబ్బాయి వస్తే ఏదో ఆ అబ్బాయిని కొట్టో తిట్టో ఏదో చేస్తే ఫైనల్గా అబ్బాయి బయటకు వచ్చేసి అవన్నీ బయట పెట్టాడు. బయట పెట్టిన తర్వాత అతనికి నేను డైరెక్ట్గా నాకు తెలియక, ఈ అధికారులతో ఇటువంటి అక్రమ సంబంధాలు ఉన్నాయి వీడికి అని తెలియక, నేను అదే పిఎస్కి వెళ్ళి పిచ్చోడ్లాగా ప్రీతి అనే అమ్మాయి, ఆ అమ్మాయి కూడా నాకు ఇలా బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది అని చెప్పి లావణ్య మీద కేసు పెట్టడానికి అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడ తీసుకోవాలి కేసు ఎందుకు తీసుకోవట్లేదు, ఒక అమ్మాయి అంత ఇదిగా చెప్తున్నప్పుడు, అంటే ఏం ప్రూఫ్ ఉంది లావణ్య ఈ అమ్మాయికి డ్రగ్స్ ఇస్తున్నట్టుగా, నీకు ఏమన్నా ప్రూఫ్ ఉందా అని చెప్పి అప్పట్లో పోలీస్ ఆఫీసర్స్ అక్కడ ఆ అమ్మాయిని ఎదురు కోసం చేసి, నీకైనా పెళ్లి కావాల్సిన అమ్మాయి అది, ఆ అమ్మాయి అట్లాంటిదని మాకు తెలుసు, నువ్వు అసలు ఎందుకు ఇట్లాంటి వాటి జోలికి వెళ్తున్నావు నువ్వు అంటే, ఈ అమ్మాయి ఫోన్ గుంజుకొని ఆ అమ్మాయి పర్సనల్ ఫోటోలు అన్నీ బయట పెట్టి ఈ అమ్మాయి బజార్కి ఇడిస్తే ఈ అమ్మాయి కామ్గా ఉండాలా, కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోనటువంటి పరిస్థితి పోలీసులు. సో దీంట్లో ఆవిడ అప్పట్లో మనకి దొరకలా ఈ సాక్ష్యం, మన పోలీసులకు సబ్మిట్ చేయలేకపోయాం. ప్రీతి లావణ్య 21 ఏళ్ళు కూడా ఉండవు ఆ టయానికి, 19 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయి. ఆ పిల్లకి అప్పటికి 32 ఏళ్ళు 33 ఏళ్ళు ఈవిడికి. ఈవిడ డ్రగ్స్ అలవాటు చేస్తూ ఆవిడని డ్రగ్స్కి ఎలా బానిస చేసింది అనడానికి సాక్ష్యం ఇవాళ. ఓకే, అది చేస్తున్నా చూడండి, అదేదో యూగు మనకు తెలియదు అదేదో, బట్ అది డ్రగ్స్ కొట్టే మెషిన్ అనమాట అది. ఓకే, ఆవిడ డ్రగ్స్ ఎలా బేరం ఆడుతుంది అదే రూట్లో. ఓకే ఓకే, కాల్ చేస్తాను. అది ఒకవేళ పర్ఫెక్ట్ ఎవరైనా ఉన్నారంటే పంపించండి. ఇప్పుడు ఎంత చెప్తున్నారు మీరు? యాక్చువల్లీ అది 4.5కి నేను చెప్తున్నాను. అంటే మీరు చేసుకుంటానంటే అంటున్నా, బయట వాళ్ళకంటే మనము ఎక్స్ట్రా అమ్మొచ్చు, అది 6 పైన అమ్మొచ్చు. ఓకే. సో యాక్చువల్గా ఈవిడ మీద పెట్టిన ఎఫ్ఐఆర్లో చాలా క్లియర్ కట్గా ఈవిడ ఇట్లాగే తక్కువకి ఎక్కడి నుంచో గోవా నుంచి ఢిల్లీ నుంచి బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇలా ఎక్కువగా అమ్ముకుంటాను అని చెప్పి పోలీసులు కన్ఫెస్ చేసిన కన్ఫెషన్ రిపోర్ట్ ఉంది. ఇప్పుడు పోలీస్ కన్ఫెషన్ రిపోర్ట్ కోర్టులో చల్లదని చెప్పి బాధించవచ్చు, కానీ ఆవిడ బేరం ఆడుతున్నది ఇక్కడ డైరెక్ట్గా మన దగ్గర ఉంది. ఈ సాక్ష్యాలన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సాక్ష్యాలన్నీ కూడా పోలీసుల దగ్గర ఉన్నా దాటవేస్తారు. ఎందుకు అంటే ఆవిడకి పోలీసులతో ఉన్న అక్రమ సంబంధాల వల్ల.
సో ఇవి బయట పెడితే Hmm. ఇదిగో ఒక డ్రగ్ ఎడిక్ట్, డ్రగ్ పెడలరు, సమాజానికి అందరికీ కూడా డ్రగ్స్ అమ్మి పాడు చేస్తాను. చిన్న చిన్న పిల్లలు, ప్రీతి లాంటి అమ్మాయిలకి కూడా డ్రగ్స్ అలవాటు చేసి వ్యభిచారంలో దింపడానికి ప్రయత్నిస్తున్న ఈవిడికి శిక్ష పడాలి, అటువంటి అమ్మాయిలకు న్యాయం జరగాలని చెప్పి నేను పోరాడుతుంటే, అరే ఆ అమ్మాయి డ్రగ్స్ బయట పెట్టావంటే నీ సంగతి చూస్తా అని చెప్పి నా మీద కేసు పెట్టిన మన పోలీస్ డిపార్ట్మెంట్ కదా. దీని అర్థం ఏంటి? లావణ్యకి డ్రగ్స్ అమ్ముకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్గా లైసెన్స్ ఇచ్చింది. మిమ్మల్ని పిలిచారా? పిలవలేదు, విచారణకి స్టేట్మెంట్ ఏం పిలవలేదు. ఎఫ్ఐఆర్ అయితే పెట్టారు కదా, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, మీ కాల్ రావాలి కదా? రాలేదు కాల్ రాలేదు, ఏం రాలేదు, మీ స్టేట్మెంట్ కూడా తీసుకోవాలి, ఏం తీసుకోలేదు. సో ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా బెదిరిస్తారేమో, ఇవన్నీ బయట పెడతావా, ఇప్పుడు ఆ అమ్మాయి డ్రగ్స్ ఎందుకు అమ్ముకునేవు నువ్వు, పాపం డ్రగ్స్ అమ్ముకోవాలి కదా అమ్మాయి, ఎలా బతుకుతుంది ఆ అమ్మాయి, డ్రగ్స్ అమ్ముకొని. ఇప్పటికి నార్సింగ్ ఈపీఎస్కి మీరు ఈ కేసుల ద్వారా వెళ్ళారు కదన్నా, సో అంటే వాళ్ళ పోలీసుల దగ్గర నుంచి మీకు వచ్చిన సమాధానం ఏంటి అసలు? ఏం లేదు, నేను వెంటనే ఆ రోజు ఎప్పుడైతే నాకు ఇవన్నీ వచ్చాయో ఇమ్మీడియట్గా హరికృష్ణారెడ్డి గారికి కాల్ పంపించి, సరే ఇట్లా చేస్తోందని చెప్పంటే వెంటనే హలో అని చెప్పి ఆయన కట్ చేశారు. తర్వాత పంపించాను, సార్ చూడండి అని చెప్పి పంపించాను. నో రెస్పాన్స్. ఆవిడ కేసు పెడితే సెక్షన్లు, ఎఫ్ఐఆర్లు, ఎందుకంటే దాదాపుగా ఒక 13-14 ఎఫ్ఐఆర్లు ఉంటాయి కదా. సో వీటిలో ఏ ఇన్వెస్టిగేషన్ మీకు అటాచ్ అయ్యి లేకపోతే కాంటాక్ట్ అయ్యి కాల్ చేయడం అసలు లేదా ఇన్ ఎఫ్ఐఆర్లో? ఎందుకంటే ఆ లావణేశ్లో మీరే కదా ఎక్కువ ఫైట్ చేస్తుంది. అదేంటన్నా, నువ్వు గనక ఆ అమ్మాయిని గనక పట్టిస్తే డ్రగ్స్లో నీ మీద కేసులు పెడతాను తప్ప ఆ అమ్మాయి మీద కేసులు పెట్టాను. అమ్మాయిని డ్రగ్స్ చేసుకోవాలి, హ్యాపీగా డ్రగ్స్ చేసుకోవాలి. సో బేసికలీ ఇది ఏం చెప్తుందంటే, పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్గా, అంటే మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎవరైతే మేము ఉక్కు పాదంతో ఈ డ్రగ్స్ని అన్ని చేస్తామని చెప్పారో, అటువంటి దాంట్లో ఒక మహిళ డ్రగ్స్ అమ్ముకుంటూ యథేచ్ఛగా ఎక్కడ పడితే నేను డ్రగ్స్ చేస్తాను, నేనేమంటది ఇడ్లీలో కాకపోతే బోండాలో అమ్ముకుంటా, ఏం పిక్తావు? నా వెనకాల కమిషనర్ ఉన్నాడు, నా వెనకాల పోలీస్ కమిషనర్ ఉన్నాడు, ఏం పిక్తావు? నీ మీద కేసు పెట్టించా, చూడు నేనేం చేస్తానో చూడు, బెదిరిస్తుంది. మొన్నటిదాకా ఎవరో నార్సింగ్ ఈపీఎస్లో ఎవరో ఎస్ఐలు, డిఏలు, సిఏలు వీళ్ళని చెప్పింది. ఇప్పుడు ఏకంగా పోలీస్ కమిషనర్ నా వెనకాల ఉన్నాడని చెప్పి చెప్పుకొని తిరుగుతుంది బయట, పచ్చిగా బూతులు తిడుతుంది లైవ్లో. మనం ఏం చేస్తాం, సార్ ఇలా తిట్టింది సార్, కేసు పెట్టండి, పోరా. ఆవిడ దగ్గర ఏ సాక్ష్యం లేకపోయినా ఆవిడ వెళ్ళి, సార్ వాడి మీద కేసు పెట్టండి, పెట్టండి రా, వీడి మీద కేసు పెట్టండి రా. సార్ వాడు మరీ దారుణం సార్, నేను డ్రగ్స్ అమ్ముకుంటే పట్టిస్తున్నాడు సార్, వాడి మీద గట్టి సెక్షన్ పెట్టండి రా. అది ఇక చూడు. తర్వాత ఈ డ్రగ్స్ తోటి ఆవిడ సంతోషం కోసం తీసుకోవడం పక్కన పెడితే, ఇటువంటి ప్రీతి లాంటి అమ్మాయిల జీవితాలు నాశనం చేయడం పక్కన పెడితే, మత కలహాలు సృష్టించే పనులు కూడా చేయడానికి ట్రై చేసిన సాక్ష్యం ఇది. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్, అంటే ప్రతి ఒక్క చోట పోలీస్ ఆఫీసర్ మాటేస్తుంది, బట్ ఒక పోలీస్ ఆఫీసర్ తోటి ఆవిడ పెడుతున్న డిస్కషన్, గుంటూరులో ఒక దర్గాలో ఇది పెట్టి చేద్దామంటే ఆయన సస్యంరా వద్దు ఇట్లాంటి పనులు దొరుకుతాయి కదా సార్. అట్లా కాదమ్మా, ఇప్పుడు ఎక్కడైనా దేంట్లో దొరికితే నువ్వు వేసినా బాగుంటది. ఇప్పుడు దాని వల్ల ఏమన్నా ఉపయోగం? సార్ 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 ఇప్పుడు దీంతో అంటే మీరు అమ్మాయితో అంటున్నారా, డ్రగ్స్ తో అంటున్నారా? డ్రగ్స్ తో. ఓకే, డ్రగ్స్ తో అది అవుతుంది సార్. నాకు ఎలా అయిందో అది అలాగే అవుతుంది. అది నేను చేయించగలను, ఈజీ వేలోనే అయిపోద్ది. 100 మంది వెళ్తుంటారు కదా సార్ మొక్కుకోవడానికి. అప్పుడు వాళ్ళ దగ్గర దొరికింది అంటే అది 100% స్కెచ్ చేసినట్టే ఉంటదిలే. అది ఇప్పుడు వాళ్ళ కొడుకు అనే అతను పైన నేను కేసు పెట్టాను అని నేను చెప్పాలి డ్రగ్స్ కి ముందు కూడా. అమ్మా, ఈ దర్గాలో ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే అది 100% ఎవరో ఒకళ్ళు ప్లాన్ చేసినట్టుగా ఉంటది. 100% దాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు, అది పోలీసులు కూడా ఖండిస్తారు. అర్థమైందా? నువ్వు ఇంకా దాన్ని ఒకదానికి పోయి ఇంకో దానికి చెప్పుకునేలాగా చేస్తున్నావు నువ్వు. డ్రగ్స్ వదిలేసండి సార్, డ్రగ్స్ అన్న నాకు అసలు రిలేటెడ్ కూడా కాదు. నువ్వు ఇంకో దాంట్లో చుట్టుకుంటున్నావు, నువ్వే చుట్టుకుంటావు. నీ గొడవ గురించి మాట్లాడు, నీ గొడవ గురించి మాట్లాడు తప్ప నువ్వు నిన్ను అతన్ని ఎట్లా ఇరికిచ్చాలనేదే చూస్తున్నావు తప్ప నీకు అదే ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను. అదే
సో మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఇలాగే ఈ అమ్మాయికి కోఆపరేట్ చేసిన ఇక్కడ మన నార్సింగ్ ఈపీఎస్లో ఆఫీసర్ ఎలా అయితే ట్రాన్స్ఫర్ అయిపోయాడో, గుంటూరులో దర్గాలో ఇలాంటి పనులు చేద్దామని చెప్పి ఇంకా రకరకాలుగా వాళ్ళని ఇరికించడానికి ట్రై చేద్దామని చెప్పి చేస్తే ఆ సిఐ ఎవరైతే ఉన్నారో ఆయన బీఆర్కి పంపించేశారు పోలీసులు. సో ఇలా వీడికి కొత్త ఏం కాదు. సార్ నాకు న్యాయం చేయండి సార్, నాకు అన్యాయం జరిగింది సార్ అని చెప్పి వెళ్ళడం, తర్వాత మెల్లగా ఏం చేస్తున్నారు నేను గొడవకు రాను అని చెప్పి వాళ్ళతో చేసుకోవడం, తర్వాత ఫైనల్గా వాళ్ళని ఇటువంటి కార్యకలాపాలకు వాడుకోవడం. సో ఇది ఏకంగా ఒకవేళ దర్గాలో ఆవిడ చేసినట్టుగా డ్రగ్స్ పెట్టుంటే ఎంత పెద్ద గొడవలు అయి ఉండేవి, ఇన్ని మత కలహాలు జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్? పోలీసులు. ఈవిడి గురించి బయట పెట్టావా మళ్ళీ ఇంకో కేసు పెడతారు నా మీద. పెట్టకూడదు, బయట పెట్టు. ఇవన్నీ కామ్గా ఉండాలి. ఆవిడ హ్యాపీగా బయట తిరుగుతూ దర్జాగా డ్రగ్స్ అమ్ముకోవాలి. నిన్నంటది ఏదో ఒక చిన్న వీడియో చూపించి ఏదో పార్టీ చూపించి ఇదిగో రాజధాని కూడా డ్రగ్స్ చేస్తున్నాడు. నే అది డ్రగ్సో కాదో మనకి తెలియదు. రాజధానిని పిలిపిస్తారా, నువ్వు రా, ఇద్దరు రైట్ నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డ్రగ్స్ టెస్ట్ చేద్దాం, ఎవరు చేశారో తెలిసిపోతుంది. సరే అమ్మా నీ పేరు? హాయ్, నా పేరు ప్రీతి. పూర్తి పేరు? మారుతి ప్రీతి చౌదరి. నాన్నగారి పేరు, అమ్మగారి పేరు? నా ఏజ్ 23 ఇప్పుడు. మా అమ్మగారి పేరు రాధా, డాటర్ ఆఫ్ లేట్ రమేష్ బాబు. సో నేను ఫస్ట్ టైం లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడ? కోకాపేట్, పావని బాల్ రోడ్, విలా నంబర్ 13. సో వెళ్ళినప్పుడు తను నాకు ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి చేతిలో తీసుకొచ్చి నా నోట్లో పెట్టేసింది డ్రగ్స్. అది పౌడర్ డ్రగ్. అండ్ పెట్టేసి నేను స్పిట్ చేద్దాం అనే లోపే తను కోక్ బాటిల్ తీసుకొచ్చి నోట్లో పోసేసి తాగిపిచ్చేసింది నాకు. సో స్పిట్ చేసే అవకాశం లేదు నాకు. అండ్ ఇవన్నీ నేను కొత్తగా చూస్తున్నాను. అప్పటి వరకు నేను నా లైఫ్లో ఇవి అసలు అలాంటివి ఒకటి ఉంటాయని తెలుసు, బట్ ఐ నెవర్ సీన్ దట్ థింగ్స్. నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? నేను యాక్చువల్గా తనతో కలిసి వర్క్ చేద్దాం, తనకు నాతో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పింది. ట్రావెల్ వ్లాగ్స్ దానికోసం వెళ్ళాను. ట్రావెల్ వ్లాగ్స్ చేద్దామని పిలిచి ఇలా అలవాటు చేసింది. ఎస్. రైట్. హౌ ఓల్డ్ ఆర్ యూ దెన్? అప్పుడు ఐ వాస్ 21. ఓకే. ఇది ఆవిడ చెప్పింది. సరే ఆవిడేదో కక్ష కట్టుకొని చెప్తోంది అని చెప్తే తర్వాత ఈవెన్ ఐ గాట్ కన్ఫ్యూజ్. ఎందుకంటే ఒకనొక టైంలో మా ఇంట్లో ఉంది, అయ్యో మా ఇంటికి వచ్చి మీ అబ్బాయి దొడ్లు కడుగుతున్నాడు అంటే అమెరికాలో దొడ్లు కడగరా, అది మా అమ్మలో చెప్తే వాళ్ళు బాధపడిపోయారు. నాకు అర్థం కాలేదు, నాకు సౌండ్ పోయింది. ఇదేంటి హైదరాబాద్ లో దొడ్లు కడుగుతాడంటే నా దొడ్డు నేను కొడుక్కుంటాను కదా, ఎవరిది అంటే ఇప్పుడు రెగ్యులర్లీ ఇప్పుడు అంటే తను లిటరల్లీ నోట్లో పెట్టిందని చెప్తున్నారు, నిజమేనా? అయ్యో షూర్ అండి. ఇది ప్రీతికి బలవంతంగా అలవాటు చేసిందని చెప్పి ప్రీతి నెత్తి నోరు మొత్తుకుంటే పోలీసులు సాక్ష్యాలు లేవు నీ కేసు తీసుకోమని చెప్పి నార్సింగ్ పేస్ నుంచి పంపించారు అమ్మాయి. అప్పుడు సాక్ష్యాలు లేవు, బట్ మేము తర్వాత తీసుకొచ్చిన సాక్ష్యాల్లో ఆ అమ్మాయి ప్రీతి ఉన్న ఫోటో వీడియో చూసారు కదా, పెట్టిందని చెప్తున్నారు, నిజమేనా? అయ్యో షూర్ అండి, నేనే ఒప్పుకుంటున్నాను కదా. ఎట్లా అంటే పడుకున్నప్పుడు పెట్టిందా, కూర్చున్నప్పుడు తప్పని తీసుకొచ్చి పెట్టేసింది? లేదు, పడుకున్నప్పుడు ఇట్లాంటి కాదండి. ఆ తగ కొట్టి 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 ఇలాంటి అంతే, అంతకు మించి వీడియో ప్రూఫ్ దొరుకుతుందా సార్? వీడియో ప్రూఫ్ అన్నా దొరుకుతుందా? అర్థం కాలేదు. అంటే నాకు ప్రీతి చెప్పిన విషయం ఏంటంటే వచ్చిన ఫస్ట్ డేనే అలా చేసింది సార్. ఫస్ట్ డేనే అంత ఈజీగా ఎట్లా అయిపోతుంది? ఫస్ట్ డేనే ఏం లేదండి. ఇప్పుడు ఏంటంటే ఒక మనిషికి అలవాటు చేయటం అనేది చాలా ఈజీ. ఇప్పుడు తర్వాత అలవాటు పడటం అనేది వాళ్ళ టైం అండి. నాకు 34 ఏళ్ళండి. ఇప్పుడు నేనేం చెప్తా అట్లా కాదు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక అవును, ఒక ఏజ్ ఆఫ్ టైం పాయింట్ లో వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. ఆ కార్తీక్ అనే వాడిని పెంచుకుంది కాదు. ఓకే, నా డౌట్ ఏంటంటే వచ్చిన ఫస్ట్ లేదా ఒక్క విషయం చెప్తున్నాను. ఆ కార్తీక్ అనే వాడిని పెంచుకుంది. వాడు ప్రతి దానికి చించుకొని వచ్చేస్తాడు.
ఎందుకంటే ఇప్పుడు తమ్ముడు దీని ఇంట్లో కూర్చొని నేను బట్టలు వేసుకోవడానికి కూడా నేను కూడా దాని క్వశ్చన్ అడగాల్సి వచ్చే టైంలోకి వెళ్ళిపోయాను నేను. వాళ్ళ ఇంట్లో నేనున్నానండి, 20 days ఉన్నా. తర్వాత నా వలకాలి, నాకు అక్కడి నుంచి నా ఇల్లు మహా అయితే 3 kilometers దూరం అంతే. సో ఆవిడ ఇంట్లో ఉన్న ఒక మనిషి, ఆవిడ ఫ్రెండ్ ఇచ్చిన వాంగ్మూలం, సరే ఎవరితో అయినా నేను చెప్పించాను అనుకోవచ్చు, ఓకే. బట్ ఇప్పుడు మాట్లాడిన అబ్బాయికి ఈవిడికి రిలేషన్ ఉందా లేదా? ఒక నిమిషం, కిరణ్ తో రిలేషన్షిప్ లో ఉన్నా. అవును, ఉన్నావా? కిరణ్ టాపిక్ ఊరేసుకున్నావుగా? రావడం వేరు, కిరణ్ టాపిక్ రావడం వేరు, ఇది వేరు. స్లట్ వేరు, అందరితో పడుకోవడం వేరు. ఇది ఈ జుడు జుడు ఒకటి, నేను మాట్లాడితే స్ట్రైట్ గానే మాట్లాడతాను, నీకు తెలుసు. నాకు తెలుసు కాబట్టి అడుగుతున్నా. అండ్ ఇన్ని రోజులు అడగకుండా నేను ఈరోజు అది చెప్పను అడుగుతున్నా. కదా, అండ్ నేను ఈరోజు ఏం చెప్పలే అయ్యి అస్సలకి. మనం అస్సలకి మరెందుకు నీ పేరు వాడి ఇది చేస్తున్నారు? నా పేరు వాడు ఏం చేస్తారు అసలుకి? ఎవ్వరు సాయి చెప్పడు, మా మామయ్య చెప్పడు, ఎవ్వరు చెప్పరు. ఒక్క మాట కూడా నా మీద ఎదురు మాట్లాడరు వాళ్ళు. ఎదురు అంతే. మాట్లాడారని కాదు, నీ గురించి అస్సలు. డమ్టీగా చెప్పాడు అని. టంటీ చెప్పాడంటే అదే చెప్పా. ఎప్పుడో వచ్చారు, అప్పుడు కలుసుకున్నారు, నాకేం తెలుసు. దాని తర్వాత అప్పుడెప్పుడో కలుసుకున్నారు, గోవా వెళ్ళారు, అది అయిపోయింది, అది దాన్ని నేను అదేగా చెప్పింది. నేను అస్సలు అబద్ధం అస్సలు చెప్పను. అబద్ధం చెప్పకు. మనం అసలుగా నేను నిజం చెప్పినా నమ్మరే ఎవరు. అదేందో నాకు అదో ప్లస్ పాయింట్ అయిపోయింది నాకు. ఆడున్నావు గుంటూరులో? ఎందుకు? ఓ 200 ఉంటే పంపివా ప్లీజ్. నాకేంటి, ఏమన్నా 2 నిజాలు చెప్పు. నీకు నిజాలు కావాలా? డ్రైర్ వేసుకోలేదు ఇవాళ. అవి కాదు. షిట్టుకు కూడా వెళ్ళలేదు. నాకు పనికొచ్చేది. పనికి వచ్చేదా? వచ్చేది రిలీజ్ అవుతుంది. ఏం రిలీజ్ అవుతుంది? ఓజీ టీజర్. నాకు పెట్టేదాన్ని ఫోన్. 200 ఇవ్వే ప్లీజ్. 200తో పాటు ఇంకేదైనా కూడా ఇస్తాం. ఆ పల్లపొడి కూడా ఉంది నా దగ్గర. పల్లెపూడి నీ దగ్గర ఉందా? పోతా ఉంటుంది చాలా పెద్ద కాన్వర్సేషన్. బట్ నేను మీకు ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే, ఈ ఎవరైతే ఇంత క్లోజ్గా అండర్వేర్ వేసుకోలేదని చెప్పి అంత క్లోజ్గా లావణ్యతో ఉన్న మనిషి 20 రోజులు దాంతో ఇతను ఇంట్లో ఉన్నాను, తను అలవాటు చేయడం నేను కళ్ళారా చూశాను అని చెప్పిన సాక్ష్యం ఇది. అర్థమైందా? నేను నీకు ఇది ఎందుకు ప్లే చేశానంటే, అది ఎవడో కౌన్ కిస్కా కొట్టంగానే తీసుకొచ్చి నేను చెప్పించచ్చు. ఇప్పుడు నీ వాయిస్తో నువ్వు చెప్పు లావణ్య గురించి చెప్పచ్చు, కానీ లావణ్య డైరెక్ట్గా మాట్లాడుతుంది. అంటే ఇక్కడ నీకు 200 ఇస్తాను, పళ్ళపొడి ఇస్తానంటుంది. 200 అంటే డబ్బులు కాదు. అతను అమెరికా నుంచి రిటర్న్, అమెరికాలో దొడ్లు గడుతున్నా అని చెప్పి మా ఇంట్లో చెప్పింది అంటాడు. అమెరికాలో ఉండే వాళ్ళకి అంత 200 అడుకోవాల్సిన కర్మ లేదు. 200 అనేది ఒక డ్రగ్స్ కోడ్ అట. పళ్ళపొడి ఎందుకు ఇస్తారు ఎవరన్నా? నాకు అర్థం కాదు. పళ్ళపొడి తర్వాత నేను అనుకుంది అంటే, పళ్ళపొడి అంటే ఈ డ్రగ్స్లో తెల్లగా ఉంటాయి కదా, అదనమాట. సో బేసికలీ అది. ఇక ఇలా ఈవిడ చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే 20 ఏళ్ళ పిల్లలు, వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని ప్రాస్టిట్యూషన్లోకి తిప్పడానికి ట్రై చేసి, అది కూడా చెప్తున్నాను ప్రీతి డైరెక్ట్గా ఒక ఇంటర్వ్యూలో, టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ, ఏమై బలవంతంగా నాకు డ్రగ్స్ అలవాటు చేసి ప్రాస్టిట్యూషన్లో తిప్పడానికి, పడుకోబెట్టడానికి ట్రై చేసింది. ఓపెన్గా చెప్పింది. ఒక అమ్మాయి వచ్చి చెప్తే నార్సింగ్ పిఎస్కి వెళ్తే కనీసం కేసు పెట్టలేదు. ఇవాళ ఆ అమ్మాయి ఏమై కలిసి బలవంతంగా డ్రగ్స్ చేస్తున్న వీడియోస్, ఆ అమ్మాయి చేయించిందని చెప్పి సాక్ష్యాలు ఇన్ని ఉన్నా ఆ అమ్మాయి మీద యాక్షన్ తీసుకొని, ఇవి మనం బయట పెడితే మన మీద కేసులు పెడతారు. ఇప్పుడు విచారణ పిలిచి ఇదంతా ఏమీ అడగరు. ఆవిడకి అగెనిస్ట్గా ఏమీ జరగదు, అక్కడ ఏమీ జరగదు ఆవిడకి అగెనిస్ట్గా. కనీసం స్టేషన్ కూడా పిలవలేదు ఆవిడ. నన్ను ఎలా చంపాలి అని చెప్పి ఆవిడ ప్లాన్ చేసి, నేనే ఆవిడని చంపడానికి ప్లాన్ చేస్తున్నా అని చెప్పి ఆవిడ కుట్ర.
ఒక రోజులో అయ్యే పని కాదు సార్. మన మధ్య బ్రహ్మాస్త్రాల్లోనే ఒక రోజులో అవ్వదు సార్. నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే వారం చెప్పు, రోజుల్లో చేద్దాం మీ చెప్పు. చేతులు పర్లా, వారం రోజులైనా నేను వెయిట్ చేస్తాను. చెప్పు, ఏం చేద్దాం చెప్పు. ఓకే సార్. కార్తిక్ గారికి కూడా శేఖర్ భాష ఎప్పుడు దొరుకుతాడా అని ఉంది, లావణ్య వాళ్ళ తమ్ముడికి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్, మీకు ఏమీ తెలియనట్టు నాకు ఏమీ తెలియనట్టు మీరు ఒక హాస్పిటల్లో ఈ రోజు రేపు జాయిన్ అయినట్టు సర్టిఫికేట్ తీసుకోండి. మీ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీలో ఎవరికో బాగున్నట్టు మీరు వేరే ఊర్లో ఉన్నట్టు ఒక టికెట్ చూసుకోండి. ఓకే. పక్కా ప్లాన్ గా టికెట్ చూసుకున్న తర్వాత మీరు ఒక అన్నోన్ నెంబర్ తో 2 days ఉండండి. మీ లొకేషన్ అక్కడే పెట్టండి. ఎందుకన్నా మంచిది. అలా పెట్టకపోతే చూద్దాం, అంటే ప్లాన్ చెప్పు, దాన్ని బట్టి నెక్స్ట్ ఇవన్నీ సేఫ్ సైడ్ లో మనం ఆలోచిద్దాం. దాని తర్వాత ఇంకా ఈ శేఖర్ భాషని మనం రౌండ్ ఆఫ్ చేయించి వాళ్ళ ఇంటి అడ్రస్ మన దగ్గర ఉంది. మనుషుల్ని ఒక 24 గంటలు అబ్జర్వేషన్ లో పెడితే బయటకు వస్తాడు. లేదంటే ఒక ఛానల్ త్రూ పిలిపించి సీసీ కెమెరాస్ లేని ఏరియాలో కారు మార్చాలి సార్. సింపుల్ గా చెప్పాలంటే మీరు చేస్తా అంటే నేను కూడా వస్తా. అట్లా కాదు, అది కిడ్నాప్ అయింది కదా లక్ష్మి. మనం ఏదో చేస్తే మన మీద కేసులు కాకూడదు, మన చేతికి మట్టి అంటకుండా చూడు లక్ష్మి. సార్ ఎఫ్ఐఆర్ అవుతుంది, మహా అయితే అరెస్ట్ అవ్వకుండా తప్పించుకుంటాం. మనమని దానికి అది తెగించడం వేరు. చర్చలలో ఇప్పుడు ఒక రికార్డ్ లో ఉంది సార్, ఇప్పటికీ నేను సమాధి దగ్గరికి వెళ్తాను, నేను మా ఆవిడ సమాధి దగ్గరే కూర్చుంటాము అన్నాడు కదా సార్. పిచ్చ కొట్టుడు కొట్టి ఫింగర్ ప్రింట్స్ లేకుండా బ్లౌజులు వేసుకుని కొట్టి అక్కడ సమాధి దగ్గర వదిలి పడదొప్పుతాం. అదే కాల్ రికార్డ్ లో వాళ్ళ అన్నయ్య నేను ఇలా కాదు ఇలా చంపుతా అలా చంపుతా అనే రికార్డ్ ఉంది. వాళ్ళకి కొట్టించాలన్న కసు ఉంది. ఒక మాట, పాపం వాళ్ళ మీదకి వెళ్ళిద్ది. అదైనా సరే మనం చేసిన పని వాళ్ళ మీదకి వెళ్ళిద్దు సార్. వాళ్ళు కాపాడుకుంటారు సార్. ఇదైతే ఇలా సార్, ఇంకా కర్ర వేయకూడదు, పాము చావకూడదు, నేను ఇక్కడ దారుణం చేస్తా అంటే అవ్వదు సార్. సో బేసికలీ చింటూ, లావణ్య ఫస్ట్ నుంచి మంచం కొల చెప్పుడు మీరు వినే ఉంటారు కదా. సో ఆ చింటూ ఈవిడే యాక్చువల్గా ఈ లావణ్య డ్రగ్స్ కేసులో చింటూని A2గా పెట్టారు ఫస్ట్లో. తర్వాత మరి లావణ్య పైరవి నడిచి చింటూని A1 చేసి లావణ్యని A2 చేశారనమాట. అంటే ఈవిడ రెడ్ హ్యాండెడ్ దొరికిపోయిన వీడియో చూసాం కదా మనం ఇందాక. సో దొరికింది ఈవిడే, బట్ ఎక్కడి నుంచి నీకు వచ్చాయంటే చింటూ పేరు చెప్పింది అనమాట. సో ఆవిడ చెప్పిన దానికి ఆ చింటూని పెట్టారనమాట. అతను సీన్లో లేడు, సీన్ ఆఫ్ అఫెన్స్లో లేడు. జస్ట్ బికాస్ షీ టోల్డ్ నేను చింటూ కలిసి ఇవన్నీ కూడా చేస్తాము, చింటూ నాకు ఎక్కడి నుంచో తెచ్చిస్తాడు అంటే డైరెక్ట్గా అతన్ని ఇరికించడానికి చెప్పిందా, లేకపోతే జనరల్గా అలా ఎందుకు చెప్తారు ఇరికించడానికి? సో అతన్ని మేబీ ఇరికించిందో ఏదో చేసింది. ఫైనల్లీ మొత్తానికి వాళ్ళిద్దరూ ఫస్ట్ నుంచి దోస్తులు, వీళ్ళిద్దరూ కలిసి సినిమాలు చేయడం, సినిమాలు అంటే దాన్ని ఏమంటారు, షార్ట్ ఫిల్మ్స్ చేయడం. ఏదో మా ఇద్దరి దేవదాసు ఏదో చేశారు, దేవదాసుకు మళ్ళీ పెళ్ళింది, ఇలాంటిది ఏదో చేశారు. సో దాంట్లో అలా వాళ్ళిద్దరికి పరిచయము, లవ్వు అన్నీ నడిచి ఫైనల్గా ఆ డ్రగ్స్ బిజినెస్ ఇద్దరు కలిసి చేస్తున్నారని ఈవిడ చెప్తోంది. బట్ మనకి తర్వాత ఇదే చింటూతో ఆవిడ ఇడ్లీ ప్యాకెట్లో నాకు తీసుకురా అని చెప్పే రికార్డు రీసెంట్గా నా దగ్గరికి వస్తే నేను పోలీసులకు సబ్మిట్ చేశాను. ఎందుకంటే వరలక్ష్మి కేసు కోర్టుకు వచ్చింది, మనం చాలా తొందరగా వస్తాయి కదా కోర్టుకి. సో వరలక్ష్మి కేసులో ఇది స్ట్రాంగ్ ఎవిడెన్స్ అవుతుంది కదా. ఈవిడ డ్రగ్స్ ఎలా తెప్పించుకుంది వరలక్ష్మి టిఫిన్స్ నుంచి, వాళ్ళ తమ్ముడు కార్తీక్ తోటి ఈవిడ డ్రగ్స్ ప్యాకెట్లో ఇడ్లీ ప్యాకెట్ కింద తీసుకొచ్చింది. ఈ విషయం నేను ప్లే చేస్తే నేను దాంట్లో కాకపోతే బోండాలు తెప్పించుకుంటే ఏం చేస్తావు, ఏం పీక్తారు నన్ను, నా వెనకాల పోలీస్ కమిషనర్ ఉన్నాడు, నేను కేసులు పెడతాను, నువ్వు ఇంకొకటి చూపించు, నేను ఏం చేస్తాను, నీ సంగతి చూస్తా అని చెప్పి నన్ను బెదిరిస్తుంది. అది సో చాలామందికి తెలియదు ఈ వరలక్ష్మి డ్రగ్స్ కేసు. వరలక్ష్మి డ్రగ్స్ కేసులో ఎంత హెరైన్ ఎంత ఇవి పట్టుబడ్డాయంటే, ఇది కాదు చూడాల్సింది, పట్టుబడ్డ పోలీసులు సీజ్ చేసింది ఎంత అంటే, ఆ రిపోర్ట్ చూడాలి నువ్వు, అసలు మనకి పోతుంది. ఎక్స్టసీ పిల్స్ అంట, కొకైన్ అంట, MDMA క్రిస్టల్స్, ఆయిల్ బర్నర్లు, జార్లు, పైపులు, ఇవన్నీ కూడా అక్కడ ఇక్కడ 48 ప్యాకెట్స్ వెయిటింగ్ అబౌట్ 51 గ్రాములు, MDMA 44 ప్యాకెట్స్, 44 పిల్స్, MDMA క్రిస్టల్ 8 grams. సో ఇన్ని అంటే ఎంత దారుణమైన దీంట్లో మనం బతుకుతున్నాం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి కేసులో A11గా ఉండి ఆవిడ మీద డైరెక్ట్గా సాక్ష్యం ఉంటే అది బయట పెడితే శేఖర్ భాష మీద పోలీసులు కేసు పెడతారు. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయిన DI ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రికార్డులు కూడా మనమే బయట పెట్టామని, దానికి వాళ్ళకి ఇది అయిపోయిందని చెప్పి వాళ్ళకి మీరు అమ్మా అసలు వీళ్ళు కలిసి ఏదో దందా చేసుకుంటారు, మనం వాటిని బయటపడకూడదు. అంటే ఇప్పుడు శేఖర్ భాష లావణ్యకి అగెన్స్ట్ అయ్యాడు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి అగెన్స్ట్ అయ్యాడు. లావణ్యకి అగెన్స్ట్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి అగెన్స్ట్ అయినట్టే, మీకు అర్థం కావట్లా. సో ఆవిడ ఇప్పుడు వాళ్ళ దత్తపుత్రిక,
పోలీసుల దత్తపుత్రిక. ఆవిడ వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. అది పాపం వాళ్ళు ప్రేమతో చేస్తున్నారని నేనైతే ఖచ్చితంగా అనుకోను. బట్ ఆయన రికార్డ్ చేసినా కూడా ఆయన్ని ఏదో రకంగా ట్రాప్ చేసి ఇచ్చేయడం తప్ప ఆయన మామూలుగానే మాట్లాడుతున్నాడు. బట్ నేను అక్కడ ఈవిడ బంధారమే బయటపడదాం అనుకున్నా. బట్ పోలీసులు చూడండి, తప్పు చేసింది ఈవిడైతే ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. ఈవిడని ఇప్పటికీ కూడా కాపాడుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని విచారణ పిలుస్తారన్న ఈ కేసు సంబంధించి, తాజాగా నమోదైన కేసు సంబంధించి విచారణకు వెళ్ళారనుకోండి, అసలు మీరు పోలీసులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? పోలీసులు ఖచ్చితంగా ఇవన్నీ చూపిస్తాను నేను. ఇప్పుడు నమ్మలేదా అనుకోండి, మళ్ళీ మీడియా ముందు కావచ్చు, లేకపోతే మీరు రేపొద్దున ఒక హయ్యర్ అఫీషియల్, ఇప్పుడు ఆవిడ లిటరల్లీ కత్తి తీసుకొచ్చి పొడి చేసింది అనుకో, లావణ్య నన్ను కత్తిలో పొడిచింది, ఆవిడ కత్తి దాచిపెట్టుకుంది అయ్యా నీ పొట్టలో ఆవిడ దాచిపెట్టుకుంది, నువ్వు కంగారు పడకు. అది ప్రస్తుతం పోలీసులు వెళ్ళదనుకోండి, అసలు మీరు చెప్పేది ఏంటి, మీకు ఇప్పుడు కావాల్సింది ఏంటి చెప్పండి. నాకు ఎవరన్నా సరే ఇటువంటి సాక్ష్యాలు ఇవన్నీ పంపించినప్పుడు యాజ్ ఎ మీడియా పర్సన్ నేను ఒక రెస్పాన్సిబుల్ దీనిగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి ప్రజెంట్ చేశాను. నాకు తెలియదు పోలీసులకి ఈవిడికి ఉన్న నెక్సెస్. సో వెళ్ళి ప్రజెంట్ చేస్తే వాళ్ళు రిటర్న్లో ఆ సాక్షుల్ని బెదిరించి వాళ్ళతో కేసులు పెట్టుకోమని చెప్పి అక్కడి నుంచి పంపించేసి తర్వాత ఏకంగా నా మీద కేసులు పెట్టే స్టేజ్కి వాళ్ళు వచ్చారంటే మీరు గమనించవచ్చు. నాకు ఎవరు వచ్చినా సరే నేను దాంట్లో న్యాయం ఉంది అనుకుంటే నేను దానికోసం పోరాడతాను. రాజస్థాన్ కోసం అయినా సరే, జానీ మాస్టర్ కోసం అయినా సరే, హర్షసాయి కోసం అయినా సరే, లేకపోతే రేపు కృష్ణ మాస్టర్ కోసం అయినా సరే, లేకపోతే ధర్మ కోసం అయినా సరే, ఎవరి కోసం అయినా సరే దాంట్లో న్యాయం ఉంది అనుకుంటే నేను నిలబడతాను, పోరాడతాను. మరొకవేళ మీరు ఇప్పుడు ప్రూవ్ చేసుకోలేకపోతే మీ మీద నమోదైన 109 కేసుకి నాన్ బెయిలబుల్. నేను ప్రూవ్ చేసుకోవడం వాళ్ళు ప్రూవ్ చేయాలి కదా. అసలు నాకు ఏ రకమైన సంబంధం ఉంది, నేను కత్తి తీసుకెళ్ళి పొడిచానా లేకపోతే నేను ఏదైనా ప్లాన్ చేశానా అని వాళ్ళకి తెలియాలి కదా. నేను ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళకి కదా ప్రూవ్ చేయాలి. ఇవన్నీ ప్రొడ్యూస్ చేయాలి కదా. ఇన్ని ప్రూఫ్లు ఉన్నా కూడా ఆవిడ ఆల్రెడీ రిమాండ్లో ఉండి 40 రోజులు చర్చలు కూడా జైల్లో ఉండొచ్చినా కూడా కమిషనర్ సపోర్ట్ ఉంది. నా వెనకాల కమిషనర్, పోలీస్ కమిషనర్ ఉన్నాడు. బోండాలో సప్లై చేయించుకుంటా ఏంటి నీకు ఒరే ఎల్కే నిన్న డైరెక్ట్గా అంటే ఆవిడ కాన్ఫిడెన్స్ చూడండి. లైవ్లో మీడియాలో అలా మాట్లాడింది అంటే నేను చెప్పాను, నేను నీ కొడుకుని కాదు తల్లి అని చెప్పాను. ఒకవేళ పోలీసులు పిలిచి మిమ్మల్ని ఇదంతా ఆపేయండి, అసలు మీరు కేసులు వేయడం కానీ లేకపోతే మీరు కేసులు ఎదుర్కోవడం కావచ్చు, స్ట్రింగ్ ఆపరేషన్ చేయించడం కావచ్చు, ఇలాంటివి ఏం వద్దు, నువ్వు సైలెంట్గా ఉండిపో, నీ పన్ను చూసుకో, నీ పిల్లలతో నువ్వు హ్యాపీగా ఉండని చెప్పి మీకు చెప్తే పరిస్థితి ఏంటండి? నాకేం అరే ఎవరికి రా మళ్ళీ మీ పోలీసులు ఉండేది దేనికి? చట్టాన్ని కాపాడడానికి, న్యాయం జరగడానికి, సొసైటీలో డ్రగ్స్ ఇటువంటివి జరగకుండా ఉండడానికి కదా. అంతేగాని ఇటువంటి బజారు భాష మాట్లాడే వాళ్ళని వీళ్ళని కాపాడడానికి మీరు ఉండేది, లేకపోతే డ్రగ్స్ అమ్ముకునే వాళ్ళని కాపాడడానికి మీరు ఉండేది. ఎందుకన్నా ఉండేది పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు నీకేం కాదు నువ్వు పో బాబు అంటే అది నాకు ఎప్పుడో తెలుసు. నేను అసలు వీటి జోలికి వెళ్ళకపోతే ఎవడు నా ఎంబడి పడ్డు కదా. నిన్న ఆ యాంకర్ అంటాడు, అంత బూతులు తిట్టేవాళ్ళు అని తెలిసి కూడా మీరు ఎందుకు సార్ వాళ్ళు ఎంబడి పడతారు అంటే, ఇప్పుడు ఒకడు మర్డర్లు లేకపోతే డ్రగ్స్ అమ్ముకోవడం ఇలాంటివి చేస్తుంటాడు, వాడిని పట్టిద్దామని చెప్పి మనం వెళ్తే వాడు బూతులు తిట్టాడు, వాడు జోలికి వెళ్ళకరా అని చెప్పి వదిలేస్తావా? నువ్వు అలాగే చేస్తావా? సో బూతులు తిడతారంటే వాళ్ళ జోలికి వెళ్ళకండి సార్, వాళ్ళు బూతులు తిడతారు, వాళ్ళ జోలికి వెళ్ళకండి సార్, వాళ్ళు కేసులు పెడతారంటే ఎవరిని బెదిరిస్తారు అంటే బెదిరించి లిటరల్లీ వాళ్ళ పబ్బం గడుపుకుంటారు. లిటరల్లీ థూ అనిపిస్తుంది లిటరల్లీ. సో అఫీషియల్గా లైసెన్స్ ఇచ్చారు డ్రగ్స్ అమ్ముకోవడానికి, అంతే. ఇంకా నేను ఒకటే అనిపిస్తుంది, ఒక పోలీస్ వ్యవస్థ ఒక డ్రగ్ పెడ్లర్ చేతిలో ఆవిడ ఆడించినట్టుగా ఆడడం చూస్తుంటే ఇంత దారుణమైన పరిస్థితి ఎవరికి రాకూడదు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారేమో ఒక పక్క పెద్ద పెద్ద మాటలు చెప్తారు, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకే సాక్షాత్ పోలీస్ కమిషనరే ఈవిడికి కొమ్ము కాస్తున్నారని ఆవిడ చెప్పుకుంటుంది. ఒకవేళ అది నిజమైతే ఇది ఇంకా దారుణం. ఆ కేసు తేల్చకుండా ఆ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ తీసుకొచ్చిన వాళ్ళ మీద కొత్త కేసులు పెడుతూ మానోళ్ళు మోయించి ఆవిడని బయటపడేస్తే ఇది ఏ రకంగా డ్రగ్స్కి సంబంధించి మీరు ఉక్కుపాదం మోపుతున్నట్టు? డ్రగ్స్కి ఎగనెస్ట్గా ఎవరైనా పోరాడితే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుపాదం చెప్పండి సార్. సో ఇది శేఖర్ భాష చెప్పేది. ఆయన మాటలు విన్నారు కదా, ఆయన ఆవేదన విన్నారు, ఆయన ఆడియో కాల్స్ కావచ్చు, ఆయన చూపించిన ప్రూఫ్స్ కావచ్చు. మీరు ఏమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.